ఏరు దాటేంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టు ఉంది కూటమి నేతల తీరు. అధికారంలోకి వచ్చాక రోడ్లను అద్భుతంగా వేస్తాము అని గొప్పలు చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేతులెత్తేసింది. ఏజెన్సీలో 2 జిల్లాలను కలిపే రోడ్లను కన్నెత్తి కూడా చూడటం లేదు. తమ ప్రాంత రోడ్లు అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నా పట్టించుకునే పరిస్థితి లేదంటూ అక్కడి వారు ఆరోపిస్తున్నారు. ఏజెన్సీలో రోడ్ల పరిస్థితిపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. ఈ రోడ్డును చూస్తే ఏమనిపిస్తోంది? నరకానికి కేరఫ్ అన్నట్టుగా ఉంది కదూ ఈ రోడ్డు. ఆ మాటే చెప్తున్నారు ఇక్కడి వారు. గుంతల రోడ్డుపై ప్రయాణం అంటే గుండెలు గుబేలుమంటున్నాయంటున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం నుంచి జాతీయ రహదారి 16కు సమీపంలో ఉండే సప్లాన్ ఏరియాలో భాగమైన ఏలేశ్వరానికి 12 కిలోమీటర్ల పొడవైన రహదారి ఇది. అంతా గతుకులమయంగా మారింది. ఏలేశ్వరం మండలం గెంటెవానిపాలెం, రమణయ్యపేట, జడ్డంగి, అన్నవరం గ్రామాల మీదుగా అడ్డతీగల మండలానికి వెళ్లాలంటే ఈ రోడ్డే దిక్కు. అడ్డతీగల నుంచి ఏజెన్సీలో గంగవరం, రాజవొమ్మంగితో పాటు ఏజెన్సీలోకి ప్రవేశించాలన్నా ఇదే ప్రధానమైన మార్గం. ఎంతో ముఖ్యమైన ఈ రోడ్డు గడిచిన 12 నెలల్లో అత్యంత దారుణంగా గోతులమయంగా మారినా పట్టించుకునేవారే కరువయ్యారు. ఈ రోడ్డు దాదాపు 20 ఏళ్ల క్రితం నిర్మించారు. అనునిత్యం రోడ్డును ఆనుకొని ఉన్న గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు రాజవొమ్మంగి, నర్సీపట్నం, అడ్డతీగల, వై రామవరం, గంగవరం మండలాల పిహెచ్సి సిబ్బంది ఈ రోడ్డు మార్గంలోనే ప్రయాణిస్తారు. వీటి పరిధిలో ఉన్న పిహెచ్సిలకు వచ్చే పేషెంట్లు, గర్భిణీలు కూడా ఇదే మార్గంలో ప్రయాణించి గమ్యాన్ని చేరాల్సి ఉంటుంది. అయితే అత్యంత గతుకులమయంగా మారిన ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే స్థానికులు భయపడే పరిస్థితికి చేరుకున్నారు. మాకు ఏజెన్సీ గ్రామానికి చాలా దారుణంగా ఉన్నాయండి రోడ్లు. మీరు దయచేసి ఈ రోడ్లు కొంచెం మా రిపేర్ చేయించి మా ప్రజలందరికీ కొంచెం సాయం చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. ఇక్కడ నుంచి ఏ పూర్తి కేసులు వచ్చినా, ఏ డీలో అదే కేసులు వచ్చినా మాకు కాకినాడ కానీ రాజమండ్రి కానీ వెళ్ళాలంటే అంబులెన్స్ కూడా ఇబ్బంది అయిపోతున్నాయండి. కనీసం ఈ బస్సులో కుర్రోళ్ళు కూడా వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుందండి. రోడ్డు సక్రమంగా లేకపోవడంతో ఆర్టీసీ బస్సులు కూడా సకాలంలో చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు గమ్యస్థానాలకు వెళ్లాలంటే ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆటో డ్రైవర్లు నరకయాతన అనిపిస్తున్నారండి. డైలీ గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చి పని చేస్తున్నారులేండి. వాళ్ళు కోటర్ మందు వెళ్ళి వస్తుందండి ట్రిప్ వెళ్ళి. ఆ సాహిబ్ సంపాదన అത്ര సరిపోయినట్టు వాళ్ళ మందుకు సరిపోతుందండి వాళ్ళ డబ్బులు. బండి బాగా రిపేర్లు, అడ్డమైన రిపేర్లు వచ్చేస్తున్నాయండి. కమాన్ కట్లు ఇరిగిపోతాయండి, ఆటో టైర్లు ఇరిగిపోతున్నాయి అండ్ గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. గుంతల రోడ్డుపై ప్రయాణంతో ఆటోలు, బైకుల పార్ట్లు ఊడిపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో వాహనాలపై వెళ్తున్నామే తప్ప వాహనాలకు అనుకూలమైన పరిస్థితి ఏమాత్రమూ లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు ఇటువైపు రావడం లేదని విద్యార్థులు చెబుతున్నారంటే ఈ రోడ్డు ఎంత దయనీయమైన స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పగలంతా ఏదో రకంగా గుంతలమయమైన రోడ్డుపై తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నా రాత్రిపూట మాత్రం నరకం కనిపిస్తోందని ఇక్కడి గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ దీపాలు లేకపోవడంతో వర్షం పడితే చాలు రోడ్డు కనబడక గోతుల్లో పడి గాయాల పాలవుతున్నారు. ఈ రోడ్డుపై గర్భిణీలను ఆసుపత్రికి తీసుకొచ్చే సమయంలో దారిలోనే డెలివరీ అయిన సంఘటనలు కూడా ఉన్నాయంటున్నారు. వాహనాల టైర్లు కూడా పలు సందర్భాల్లో ఊడిపోయాయంటున్నారు ఇక్కడి వారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రహదారిని వెంటనే మెరుగుపరచాలని కోరుతున్నారు.